హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను శ్రీ విష్ణు నటించిన విష్ణు విన్యాసం మూవీ ఎలాగైందో నా యొక్క థియేటర్ ఎక్స్పీరియన్స్ రివ్యూ మీ అందరితో షేర్ చేసుకుంటే, నా యొక్క రివ్యూస్ కానీ నచ్చినట్లయితే ఛానల్ కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ముందుగా శ్రీ విష్ణు నటించిన విష్ణు విన్యాసం ఒక కామెడీ ఎంటర్టైన్మెంట్గా సినిమా అయితే ఉండడం అయితే జరిగింది. శ్రీ విష్ణు మార్క్ టచ్ కామెడీ ఎంటర్టైన్మెంట్ డైలాగ్ డెలివరీస్ అయితే పర్ఫెక్ట్గానే మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా శ్రీ విష్ణు ఎంటర్టైన్మెంట్ అయితే కన్ఫామ్గా చేశాడు. ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా వెళ్తే క్లీన్గా ఉందన్నమాట. ఎక్కడ లో లేదు, ఎక్కడ హై లేదు, ఎక్కడ విభత్సమైన కామెడీ లేదు, కానీ శ్రీ విష్ణు టచ్ మాత్రం సినిమాలో అయితే ఉండడం అయితే జరిగింది. ఫస్ట్ హాఫ్ ఎలాగుందంటే స్లోగా స్టార్ట్ అయ్యి దాని తర్వాత కథలోకి వెళ్ళి స్లోగా కామెడీ సీన్స్తో, శ్రీ విష్ణు యాక్టింగ్తో, పర్ఫార్మెన్స్తో, లవ్ స్టోరీ, అలా 2-3 సాంగ్స్తో మంచి సినిమాకి కావాల్సిన ఇంటర్వెల్ ట్విస్ట్ ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఆ ఇంటర్వెల్ ట్విస్ట్లోని అంతకుముందు కూడా శ్రీ విష్ణు అయితే హావభావాలు కానీ, యాక్టర్స్ కానీ, పర్ఫార్మెన్స్ కానీ అయితే చాలా బాగుంటుంది. అలాగే ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన ఇద్దరికి కామెడీ కూడా చాలా న్యాచురల్గా ఉంటుంది అన్నమాట. సినిమా ఎలాగంటే ఏదో న్యాచురల్ ఫ్లోలో ఎలా ఉంటుందో ఆ విధంగా ఉండడం అయితే జరిగిందనమాట. అలాగే ట్విస్ట్ ఏంటంటే హీరోయిన్కి ఉండే ట్విస్ట్కి సంబంధించి సెకండ్ హాఫ్లో కథ ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. ఆ ట్విస్ట్ రాగానే హీరోకి ఎక్కడో మైండ్ బ్లాక్ అవుతుంది అనమాట. కానీ ఆ ట్విస్ట్ కోసం హీరో అయితే పరితపిస్తానంటాడు. అలా సెకండ్ హాఫ్లో కొద్దిగా స్లో అవుతుంది, కానీ మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్గా మళ్ళీ సినిమాలో కావాల్సిన మార్క్, కామెడీ టైమింగ్ కానీ, టచ్ కానీ ఇచ్చుకుంటూ అయితే వెళ్ళిపోవడం జరిగింది. క్లైమాక్స్లో కొద్దిగా ఎమోషన్ సీన్స్ పండిస్తూ, అలాగే రొటీన్గా కొద్దిగా క్లైమాక్స్ అయితే తెలిసిపోతుంది, కానీ అందులో కూడా శ్రీ విష్ణు మార్క్ టచ్ అయితే ఉండడం అయితే సినిమాలో అయితే జరిగింది. కంప్లీట్గా శ్రీ విష్ణు ఎంటర్టైన్మెంట్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. పీక్స్లో అయితే ఉండదు. సినిమా మటుకు కంపల్సరీగా ఎంటర్టైన్మెంట్ అయితే చేస్తున్నమాట. ఏదైతే కామెడీ టైమింగ్స్ కావాలో, ఏదైతే శ్రీ విష్ణు మార్క్ టచ్ ఉంటుంది అనమాట, ఆ స్లాంగ్ ఉంటుంది చూడు, ఆ స్లాంగ్ అయితే, అలాగే చిన్న డైలాగ్స్, అలాగే ఈ ఇన్స్టాగ్రామ్ డైలాగ్స్ గట్ట బాగా అందులో అయితే పెట్టడం అయితే జరిగిందనమాట. అలా 2 గంటలు హ్యాపీగా కడుపుబ్బా ఎంటర్టైన్మెంట్ అయ్యే సినిమా అయితే ఈ విధంగా ఉండడం అయితే జరిగింది. సినిమా టికెట్ వర్త్ మూవీ అయితే అవడం అయితే జరుగుతుంది. అలాగే యాక్ట్రెస్గా హీరోయిన్ పెర్ఫార్మెన్స్ కూడా చాలా బాగా అయితే చేయడం జరిగింది. వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా చాలా బాగుంటుంది. అలాగే సపోర్టింగ్ రోల్స్ చేసిన హీరో తండ్రి క్యారెక్టర్ కానీ, అలాగే హీరో తండ్రి క్యారెక్టర్ కానీ చాలా బాగా అయితే చేయడం జరిగిందనమాట. సినిమాకి కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. అలాగే ఎక్కువ లేదు, తక్కువ లేదు. సినిమా అయితే ఓ మాదిరిగా ఎంటర్టైన్మెంట్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. పక్కా చూడండి టికెట్ వసూలు మూవీ. నాకైతే ఈ విధంగా అనిపించింది. సినిమా చూసిన వాళ్ళు ఏ విధంగా అనిపించిందో మీ యొక్క వ్యూస్ని కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పటివరకు ఈ ఛానల్ని రివ్యూని చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ గైస్.